ఒకప్పుడు రాజులు ఉన్న కోట అనమాట. చాలా భయంకరంగా ఉంది. బయట నుంచి చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది. అదే లోపలికెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. కాబట్టి నేను ఈ వీడియోలో మొత్తం లోపల మొత్తం చూపిస్తాను కాబట్టి, కోట లోపల మొత్తం చూపిస్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం రాజా పంగిడిగూడ అనే ఊర్లో ఉన్నాం అనమాట. దాంట్లో పూర్వకాలం రాజులు పరిపాలించారు ఇక్కడ. అయితే వాళ్ళు ఉన్న కోట అవన్నీ కూడా మీకు చూపిస్తాను, చూడండి. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటన్నది. అప్పట్లో అయితే మంచిగా ఉండేది, వైభవంగా ఉండేది. రాజులు అంటే ఎలా ఉండేదో మనకు అందరికీ తెలుస్తుంది కదా. అయితే చూడండి ఒకసారి ఎలా అంటే ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం పరిపాలించారనమాట ఇదంతా కూడా. ఇప్పుడైతే ఎలా ఉంది, మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అన్నది కూడా చూద్దాము. కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అంటే మీకు చూపిద్దాం అని చెప్పేసి నేను స్పెషల్గా ఇక్కడికి వచ్చి మరీ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా ఒకసారి చూడండి స్కిప్ చేయకుండా. చూసారు కదా ఎంత భయంకరంగా ఉందో, మీకు చూపిద్దాం అని చెప్పేస్తే నేను వచ్చాను అనమాట ఇక్కడికి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చూస్తుంటేనే అసలు లైట్లు కానీ ఏమీ లేవు, చాలా చీకటిగా ఉంది. ఎందుకంటే ఇది ఇందులో ఎవరు కూడా ఉండట్లేదు కాబట్టి, పూర్వకాలంలో ఉండేవాళ్ళు కాబట్టి లైట్లు కానీ ఏమీ లేవు. గోడలు కూడా ఇదివరకు అయితే ఎంతో డిజైన్తో చాలా బాగుంది చూస్తుంటే కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరు లేకపోవడం వల్ల ఇలా అయిపోయిందనమాట. కానీ రాజులు పరిపాలించిన కోట చూడడం అనేది కొంతమంది చూడలేరు, అదృష్టం కూడా ఉండదు. కాబట్టి ఒకసారి నేను చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ మనకి లోపలికి వెళ్ళడానికి గడప ఇదంతా కూడా చెక్కతో చేశారనమాట. డిజైన్ కూడా చాలా బాగుంది చూస్తుంటేనే. తర్వాత పైన కూడా సిమెంట్తో చక్క మోడల్గా కట్టారు, ఏదో డిజైన్ లాగా వేశారనమాట. కింద గడప దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా ఉంది, చాలా బాగుంది కదా. ఇప్పట్లో ఏంటంటే మనం వేరేగా కట్టించుకుంటున్నాం, ఇలాంటి పూర్వకాలంలోనే మనం చూస్తూ ఉండాలి. ఇదంతా కూడా అంత గోడలకి బూజులు పట్టేసి చాలా భయంకరంగా ఉంది. లోపలికి వెళ్ళడానికి భయం వేస్తుంది, కానీ మీకు చూపిద్దాం అని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట ఈ వీడియో అయితే కనుక. లైట్లు కూడా ఏమీ లేవు, చూడండి ఒకసారి ఎంత భయంకరంగా ఉందో. మీకోసం చేస్తున్నాను అనమాట, చూడండి ఒకసారి. మనం పూర్వకాలంలో రాజులు పరిపాలించిందంటే ఉన్న ఇల్లు కాబట్టి చూడాలంటే చక్కగా మంచిగా ఉంటుంది. చూసారా, ఇక్కడ చెట్లు ఇవన్నీ కూడా వచ్చేసినాయి మనకు. అందులో పాములు ఉన్నాయా ఏమున్నాయి కూడా మనకు తెలీదు. ఇక్కడ పైన కూడా రూమ్స్ ఉన్నాయంట. ఇవి అయితే రూమ్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మనకి చూస్తుంటేనే. కాకపోతే ఏంటంటే ఆ సీలింగ్ అనేది ఇరిగిపోయి పడిపోయినట్టుంది. చూస్తుంటే ఎలా ఉందో, చాలా భయంకరంగా ఉందన్నమాట, చీకటిగా. తర్వాత ఏంటంటే గోడలు కూడా బాగా పాడైపోయినాయి, చాలా సంవత్సరాల క్రితం కాబట్టి గోడలు కూడా పాడైపోయినాయి. ఇక్కడ మేము పక్క వాళ్ళని అడిగామన్నమాట, ఇక్కడ ఉండే ఊటి వాళ్ళని అడిగితే షూటింగ్స్ కానీ ఎక్కువగా ఇక్కడ చేస్తూ ఉంటారని చెప్పారు. తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడెక్కడో ఉంటారు, వేరే ఊర్లో ఉంటున్నారనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఈ రాజులు పరిపాలించిన వాళ్ళు కూడా. చూడండి ఎలా ఉందో అసలు. ఇది ఒక రాజులు పరిపాలించిన వాళ్ళు ఉన్న ఇల్లు అనమాట, ఇదంతా కూడా కోట. ఇప్పుడు వరకు లేడీస్లో చేయలేదనుకుంటా ఇలాగ చూపించి, ఇంత భయంకరంగా ఉన్నాయి. ఫస్ట్ నేనే చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా ముందు చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా నచ్చితే కనుక. ఎందుకంటే ఇంత రిస్క్ చేసి మీకు చూపిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది చూడరు కాబట్టి ఇలాంటివి చూడడానికి కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే కనుక షేర్ చేయండి, వాళ్ళకి కూడా చూస్తారు. ఇది ఇంకో రూమ్ అనమాట, ఇది వచ్చేసి వేరే రూము. ఇది కూడా చాలా పాడైపోయింది. ఇది వరకు అయితే కనుక చాలామంది అంటే చక్క లైట్లతో చక్క మంచిగా ఉండేది, వైభవంగా మంచిగా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కాబట్టి ఇలా ఉందన్నమాట. అప్పట్లో అయితే చాలా బాగుండేదంట. ఇప్పుడు మనం కింద చూసాం కదా, ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము, రండి వెళ్దాం.
మెట్ల పైకి ఉన్నాయి, అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అన్నమాట. చూద్దాం. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మెట్లు అయితే, ఎత్తుగా కూడా ఉన్నాయి అన్నమాట. చాలా భయంకరంగా కూడా ఉన్నాయి చూడడానికి అయితే కనుక. రండి చూద్దాం. పైకి వచ్చాము ఇప్పుడు మనం అయితే. ఇప్పుడైతే ఫస్ట్ మనం పైకి వచ్చాము, ఇంకా పైన కూడా ఉంది చూస్తున్నారు కదా, పైకి కూడా ఉందన్నమాట. నేను మళ్ళీ అవి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది చూసేద్దాం రండి. ఇవి కూడా పైన కూడా చాలా గదులు ఉన్నాయి, చాలా రూమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనకి చాలా స్ట్రాంగ్గా కట్టారు. ఇన్ని సంవత్సరాలు అయినా సరే కూలిపోకుండా ఉంది అంటే కనుక ఎంత స్ట్రాంగ్గా కట్టారో అన్నది మనకి అర్థమవుతుంది. పూర్వకాలంలో మొత్తం ఈ ఊరు మొత్తాన్ని పరిపాలించారంటే ఇక్కడ రాజులే చూసుకునే వాళ్ళని చెప్పేసి కింద వేరే వాళ్ళని మేము అడిగాము. కింద వేరే వాళ్ళని అడిగితే మాకు చెప్పారనమాట, ఇలాగా ఈ రాజులే మమ్మల్ని చూసుకునే వాళ్ళు, పరిపాలించే వాళ్ళు అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ ఇది కూడా ఒక రూము. మీకు కింద నుంచి ఇందాక మీకు చూపించాను కదా, కింద అనమాట నేను చెప్పింది. ఇప్పుడు మనం ఒక ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇది షెల్ఫ్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. అంటే షెల్ఫ్లు అక్కడ ఎందుకు కట్టారు మరి అంటే మనకి రౌండ్గా ఇక్కడ మనకి నడిచేది అదంతా ఇక్కడ ఎలా అయితే మనకి కింద ఉందో సీలింగ్ అనేది ఇక్కడ కూడా ఉండేది. కాకపోతే ఏంటంటే అది పగిలిపోయినట్టుంది. అయితే మనం చూస్తున్నాం కదా అక్కడ అన్నీ కూడా షెల్ఫ్లు అవన్నీ బట్టలు పెట్టుకోవడానికి ఇంకా దేనికో కానీ షెల్ఫ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. చూద్దాం. చాలా బాగుంది కదా, నిజంగా నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే పూర్వకాలం రాజులు పరిపాలించింది చూడడం అంటే చాలా అదృష్టం ఉండాలి. నెక్స్ట్ ఇదేంటంటే బాల్కనీ అనుకుంటా. ఇక్కడ గోడ ఇదంతా కూడా ఉండేది అనుకుంటా, కాకపోతే ఏంటంటే కూలిపోయినట్టుంది. మనకి ఇక్కడ చూస్తుంటే కూడా తెలుస్తుంది. పైన సిమెంట్ అదంతా కూడా పోయి మామూలుగా చెక్క అనేది మిగిలింది అనమాట చూస్తుంటే. తర్వాత మనం ఇది హాలు. కింద ఎలా ఉందో సేమ్ అలాగే పైన కూడా ఉందన్నమాట. వర్షాలు ఈ మధ్య బాగా వచ్చాయి కాబట్టి బాగా పాడైపోయి వాటర్ కూడా కింద మట్టి ఉంది. ఎక్కడెక్కడ ఏవి రాళ్ళు పడతాయో కూడా తెలియట్లేదు అనమాట. పైన కూడా కొంచెం పాడైపోయింది బాగా. పైన అవి ఉంటాయి కదా సిమెంటు, అవంతా కూడా రాళ్ళు పడిపోతుంది. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా తెలీదు, ఏం పాములు ఉన్నాయో కూడా మనకు తెలియదు అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి మొత్తం కూడా ఓన్లీ చెక్కలతోనే ఉన్నాయన్నమాట కింద మనకి. మళ్ళీ దీని మీద నడిస్తే కనుక ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నేను వెళ్ళట్లేదు, మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఇదంతా కూడా చెక్కతో కట్టారు. మరి పైన వచ్చేసి పైన మరి సిమెంట్ కట్టారో లేదో కానీ ఇక్కడ చూస్తుంటే మనకి చెక్క ఇదంతా కూడా మంచిగా ఉంది. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే చెక్క మొత్తం పోయింది, ఇంకా అలా ఉందన్నమాట. ఇంకొక వల్ల నడిచినా సరే దీని మీద ఒకవేళ గబుక్కని చిరిగింది అనుకోండి ప్రాబ్లం అవుద్దని చెప్పేసి ఇంక నేనైతే ఇటువైపు రావట్లేదు. ఇంకా అటువైపు ఇంకా ఉంది చూడడానికి కూడా మనకి. ఇటువైపు మనకి ఇంకా ఉంది, కాకపోతే ఏంటంటే ఇటు నుంచి ఇప్పుడు నడవాలంటే కుదరదు కాబట్టి మీకు మామూలుగా చూపిస్తున్నాను మీకు వీడియోలో అయితే కనుక. అక్కడ మనకి చూస్తుంటే చాలా బాగుంది కదా, డిజైన్గా మంచిగా కట్టుకున్నారు. చాలా బాగుంది డిజైన్స్గా. గోల్డ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా డిజైన్గా బొమ్మలతో చేసుకున్నారు. చాలా బాగా నచ్చింది అనమాట. మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. ఏంటంటే మేము వచ్చేసరికి ఏంటంటే కొంచెం చీకటి పడిపోయింది అనమాట. మార్నింగ్ టైంలో అయితే కనుక ఇంకొంచెం మంచిగా ఉండేది. కాకపోతే ఏంటంటే చీకట్లో కొంచెం 4:35 అయింది ఇప్పుడే టైం అనేది. ఇంకా మళ్ళీ మీకు చూపించడం కుదరదు అని చెప్పేసి ఇంకా నేను 4:35 అయినా సరే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నాకైతే మంచిగా రాజులు పరిపాలించిన ఊరు చూశాను, అలాగే ఏంటంటే వాళ్ళు ఉన్న కోట కూడా చూశాను కాబట్టి హ్యాపీగా ఉంది. కొంచెం మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్దాము పైకి.
చాలా రిస్క్తో చేస్తున్నాను. నాకైతే చాలా చాలా భయం వేస్తుంది, అసలు చెప్పలేను. కానీ ఏంటంటే మీకు చూపించాలి అని చెప్పేసి, ఎందుకంటే తెలియని ప్లేస్కి వెళ్తున్నాను, అలాగే అక్కడ ఏమేమి ఉంటాయో కూడా తెలియదు. చాలా భయం వేస్తుంది. ఇదే పైకి మనం లాస్ట్కి వచ్చేసాము. పైన మనం చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో, వాటిలో కూడా పైన మంచిగా ఒక రూమ్లా కడతారు, అలా అనమాట ఆ రూమ్ మనం చూస్తుంటే. ఇంక ఇదంతా పిచ్చి పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా వచ్చేసాయి. చాలా బాగుంది కదా, మీకు ఎలా అనిపించింది అన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక షేర్ చేయండి. ఇక్కడ నుంచి చూస్తుంటే ఏంటంటే కింద మొత్తం కూడా చాలా బాగుంది, అసలు ఊరు మొత్తం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే ఊరు మొత్తం చాలా వరకు కనిపిస్తుంది. కాబట్టి రాజులు పరిపాలించిన ఇల్లు కోట కాబట్టి ఇలానే ఉంటుంది అనుకుంటా. చాలా బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్. అప్పట్లో ఏంటంటే మనకి రాజులు అని ఇలా కిటికీ అనేది ఏర్పరచుకున్నారనమాట. అంటే మనం కింద నుంచి చూస్తుంటే, ఇక్కడ నుంచి చూస్తుంటే ఊరు మొత్తం కూడా ఏమేం చేస్తున్నారు ఏంటి అన్నది కూడా మనకు తెలిసిపోద్ది. కాబట్టి ఇలా కిటికీలు ఇలాంటివి చేపించుకుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కనుక నేను కిటికీల నుంచి చూపిస్తున్నాను అనమాట. చాలా వరకు ఊరు మొత్తం సగం వరకు అయితే కనుక కవర్ అయిపోయింది మొత్తం కూడా. ఇందులో నుంచి చూసి వాళ్ళు ఏం చేయాలో అనేది ఆలోచించుకుంటూ ఉంటారు అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇదంతా కూడా పైన ఎలా ఉందన్నది. ఇంకా నేనైతే కనుక కిందకి వెళ్తున్నాను, జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే చాలా చెత్త అదంతా కూడా ఉందన్నమాట ఇక్కడ. తర్వాత ఏంటంటే వర్షం రావడం వల్ల ఏంటంటే బాగా నానిపోయి ఉంది, ఎక్కడెక్కడ అన్నీ కూడా ఊడిపోతూ పడిపోతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే కనుక నేను కిందకి వెళ్తున్నాను. నేనైతే మీ అందరికీ మంచిగా ఒక కోట అయితే కనుక చూపించేశాను. చూసారు కదా బాటిల్స్ ఇవన్నీ కూడా పైన చెత్త చెత్తగా ఉన్నాయి, బాగా చాలా చీకటిగా ఉంది. ఎందుకంటే నైట్ టైం రావడం వల్ల, ఈవినింగ్ టైం రావడం వల్ల చీకటి అనేది బాగుందన్నమాట. అంటే మార్నింగ్ టైంలో వచ్చి ఉంటే ఈ చీకటి అనేది ఉండదు అనుకుంటా. చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా, చాలా బాగుంది. పక్కన బయట వేరే వాళ్ళని కూడా అడిగాము, అయితే కనుక వాళ్ళు చెప్పారనమాట చాలా బాగుంటుంది, రాజు వాళ్ళు పరిపాలించారు ఇది వరకు కాలంలో అని చెప్పేసి చెప్పారు వాళ్ళు కూడా. చూస్తున్నారు కదా అక్కడ చెట్టు అనేది ఎంత పెద్దగా ఉందో అన్నది, దానికి కూడా చాలా వయసు ఉంటుంది. అంటే రాజులు ఎప్పుడైతే పరిపాలించారో వాళ్ళు వేసుకున్న చెట్టు అయి ఉండొచ్చు, వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉన్న చెట్టు అనుకుంటా. చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది కదా, నైట్ టైం అయితే కనుక ఇంకా భయంకరంగానే ఉంటుంది. తర్వాత ఆ చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది బాగా. చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా ఈ కోట అనేది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రాజుగారు పరిపాలించిన కోటని మీకు చూపించాను కాబట్టి తప్పకుండా అయితే కనుక ఈ వీడియోని సపోర్ట్ చేయండి. తర్వాత ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.